రవిచంద్ర గారు, ఇట్లా ప్రతి ఒక్క సినిమాలలో ఐటమ్ సాంగ్ ఉన్నది, ప్రతి ఒక్క సినిమాలలో అసభ్యకరమైన పదం ఉన్నది, కానీ స్పెషల్ గా మీరు పెద్ద సినిమాని ఎందుకు ఎంచుకున్నారు? ఇందాక మీరు ఒక మాట అన్నారండి, ఏది కరెక్ట్ అని చెప్పేది భారత రాజ్యాంగం అండి. దానికి అనుబంధంగా ఉన్న చట్టాలు అనేది. ఇప్పుడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A అనేది మనకి వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇస్తూనే దాంట్లో కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఆ లిమిటేషన్స్ అనేది శీలానికి సంబంధించి, నైతికతకి సంబంధించి లోబడి ఉండాలి. ఒక మహిళ యొక్క శీలాన్ని నేను దెబ్బతీస్తా అనంటే ఈ వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చెల్లుబాటు అనేది కాదు. అదేవిధంగా భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 294 చట్టం అనేది సెక్షన్ అనేది అసభ్యకరమైన చర్యలు, పాటలు లేదా పదజాలం ద్వారా ప్రజా అసౌకర్యం మరియు అసభ్యతకు సంబంధించిన నేరాలు. అదేవిధంగా సెక్షన్ 79 మహిళ గౌరవాన్ని అవమానించే ఉద్దేశంతో చేసిన మాటలు, సంకేతాలు లేదా చర్యలు. అదేవిధంగా సినిమాటోగ్రఫీ చట్టాలలో కూడా కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రజాశీలము, నైతికత మరియు మహిళల గౌరవాన్ని కాపాడే సెన్సార్ ప్రమాణాలు అనేవి ఉన్నాయి. అసలు ఇట్లాంటి పాటలకి కానీ లేకపోతే కొన్ని సందర్భాలలో మనము అంతో ఇంతో సినిమాలకైనా ఈ సెన్సార్షిప్ అనేది ఉన్నది, కానీ ఈ యూట్యూబ్ లో కూడా ఎటువంటి సెన్సార్షిప్ అనేది లేకుండా విచ్చలవిడితనం అనేది పెరిగిపోతున్నది. మీరు గతం అని మాట్లాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంతకాలం అయింది వచ్చి? ఇప్పుడు ఈ జెన్జీ అని మాట్లాడుకుంటున్నాం. ఈ జెన్జీ అనేది ఎంతకాలం నుంచి? ఒకప్పుడు ఇంత సాంకేతికత అనేది లేదు. ఒకప్పుడు ఒక విషయం అనేది ఇంత చొచ్చుకపోయే విధంగా లేదు. ఇప్పుడు మనం ఇద్దరం కూడా ఈ రకంగా వీడియో, ఆడియో కాల్ ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం. ఇంత సాంకేతిక అనేది పెరిగిన తర్వాత మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాము అనేది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరైనప్పటికీ కూడా ప్రవర్తించాలండి. ఇప్పుడు ఈ పాట లిరిక్స్ ఏమని ఉన్నది? వారానికి 1000 నా కోసం దాయి, నెలకోసారైనా నీకు ఇస్తా ఈ హాయి అని అంటే, ఏ ఇంట్లో, ఏ సినిమా ఇండస్ట్రీలోని ఏ ఇంట్లో అమ్మాయిలు ఈ పాట పాడగలుగుతారండి? పాట అనేది సార్వజనీనంగా ఉండాలి, అందరూ పాడుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ పెద్ద సినిమాని ఎందుకు ఎంచుకున్నారు అని? ఇట్లా చాలా సినిమాలలో ఉన్నాయి కదా. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేది ఇంతగా ఉంటున్నాయి. ఎంతమందికి తెలుగు ఉచ్చారణ అనేది బాగా వస్తున్నది, తెలుగు యొక్క పదాల యొక్క మీనింగ్ అనేది ఏమొస్తున్నది, దాని అర్థం తెలిసినా తెలియకున్నా ఏదో పాడేసుకుంటున్నారు. ఆ పిల్లల మీద ఎటువంటి ప్రభావం అనేది ఉంటది? ఇప్పుడు ఈ పాటకు సంబంధించి రీల్స్ వస్తాయి, రకరకాల వ్యక్తులు డాన్స్ చేస్తారు, ఎవడో కింద కామెంట్స్ పెడతారు, సరే నేను 1000 వస్తావా అని అంటాడు. ఏం ప్రోత్సహిస్తున్నామండి మనము? ఈ చట్టం అనేది ఈ విధంగా చెప్తుంటే మహిళలని ఒక అంగడి సరుకుగా వాడొద్దు అని అంటే వాడేమంటాడు? నువ్వు ఇంట్లోనే తింటావా, హోటల్కో దాబాకో ఓసారి వెళ్ళి ముద్ద మింగిరావా అని అంటే ఏ రకమైన అసభ్యమైన పదాలండి ఇది? ఇప్పుడు ఒకవైపు హోటల్ మీద రైడ్స్ జరుగుతుంటాయి, మహిళలు ఒక వైపున అబ్డక్షన్ అనేది అయిపోయి వాళ్ళు ఎత్తుకొల్లిపోయి ఈ రకంగా ఈ వేష గృహాలలో దొరుకుతున్నారు. అసలు మహిళ అనే వాళ్ళకి మనం అన్ని రకాలుగా సాధక బాధకంగా మనం నిలవాల్సింది పోయి ఇది ఏ రకమైన విష సంప్రదాయం అనేది సమాజంలో మనం పెంచి పోషిస్తున్నాము. ఇప్పుడు మనం బీఆర్కే ఛానల్లో మనం మాట్లాడుకుంటున్నామండి. మన వ్యూయర్షిప్ అనేది ఎంత? ఒక సినిమా మాధ్యమం యొక్క వ్యూయర్షిప్ ఎంత? ఇప్పుడు దీనికి మనం పెట్టే బడ్జెట్ అనేది ఎంత? ఒక సినిమాకి పెట్టే బడ్జెట్ అనేది ఎంత? దీనికి ఒక 1000 పెద్ద మాధ్యమంలో ఇట్లాంటి ఒక అశ్లీల పదాలు. ఇప్పుడు వెరీ రీసెంట్ గా నాటు అనే పాటకి RRR అనే మూవీలో ఆస్కార్ అవార్డు వచ్చింది. సాహిత్యం బాగుంది కాబట్టే వచ్చింది కదా. ఇట్లాంటి పాటకి ఏదైనా అవార్డు వస్తుందా? ఒక నంది పురస్కారమో, అదే గద్దర్ పురస్కారమో, లేకపోతే ఆస్కార్ పురస్కారమో వస్తుందా అండి? దేనికి? ఇది డబ్బులనే సంపాదించుకోవాలా. ఈ 1000 ఇవి మనం వీళ్ళకి సమర్పించుకోవాలా సినిమా టికెట్ల రూపాయన అని. మనకి ఈ సమాజం పట్ల ఒక బాధ్యత అనేది ఉండాల్సిన అవసరం లేదా? ఏది పడితే మనం అది రాసేస్తామా? నాకు చెప్పండి, అసలు సినిమా ఇండస్ట్రీలో ఏ ఇంట్లో అమ్మాయిలు ఈ పాటలు పాడుకోగలుగుతారు?